ఎవరో మెసేజ్ పెట్టారు, మంచి మెసేజ్ కాదండి. మారుతున్న తేదీలు, మారుతున్న నెలలు, మారుతున్న సంవత్సరాలు, మారుతున్న తరాలు, మాయవుతున్న మనుషులు అంటూ పెట్టారు. ఏమున్నదంటే ఇది శాశ్వతం కాదని. మంచి విషయం కాదండి అది. కానీ ఇక్కడ నేనేదో మెసేజ్ ఇవ్వట్లేదు, చెప్తున్నాను మనలో మనం షేర్ చేసుకోవడం అంతే. నువ్వు వచ్చిన విద్య నలుగురు ఉపాధి కలిగే విధంగా నేర్పించవచ్చు కదా. ఆ వచ్చిన విద్య నీకు వచ్చిన విద్య నలుగురు ఉపాధి కలిగించే విధంగా నువ్వు పుట్టే సార్థకత ఏమిటి? నీకు అవకాశం ఉన్నంత వరకు తెలియకపోతే వేరే ఇల్లు చూపించు, పెట్టే ఇల్లు పెట్టి చూపించు, లేదా అవకాశం ఉంటే వేరే వాళ్ళు చేయించు. ఏమీ చేయించకుండా ఏమి చెందకుండా ఉంటే నువ్వు పుట్టి సార్థకత ఏంటి? పుట్టిన ఇంకా వస్తే 4 hours కంపు వాసన తీసుకెళ్ళి నీ ఫోటోని పడేస్తారు దూరంగా. కొన్నాళ్ళపోతే నువ్వు ఎవడో కూడా తెలియదు. కొన్న రోజులు పెట్టేవు చెయ్యి. నీకు వచ్చిన మించి నలుగురు పంచు. అవకాశం ఉన్నప్పుడు నలుగురు ఉపాధి కలిగే విధంగా అవకాశం కల్పించు. దేంటి లాభం? పుట్టు పెరుగు అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్. నీకు నచ్చినా నచ్చకపోయినా శత్రువు కూడా నాశనం కోరుకోవాలి. గొడవ ఆడతావు లేదా ఏదో మామూలు మాట్లాడుకుంటూ ఏదైనా చేస్తావు అనే విషయం. కానీ శత్రువు కుటుంబాన్ని కూడా ఏమవ్వకూడదు అది కోరుకో. ఎందుకంటే నువ్వు కూడా ఉండవు, రేపు వాళ్ళు ఉండరు. అంత గొడవ పెట్టినా ఈ బ్రిటిషర్సే కొన్ని లక్షల మంది బ్రిటిషర్స్ ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయారు. ఏమైనా లేదు, అప్పుడు మనుషులు లేరు. మన రోజుల్లో ఏం చేసావో అదే నిజం, అదే ప్రాక్టికల్, అదే నమ్మకం, అదే సత్యం. థ్యాంక్ యూ.